కూడా మరి ఒక రావణ కాష్టంలాగా ఏడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో మరి పోలీస్ హరాస్మెంట్ అంతా ఇంత కాదు. మరి దానికి నిదర్శనమే ఈరోజు మెదక్లో మరి ఏమి సంబంధం లేకుండా ఒక టీఆర్ఎస్ నాయకుల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అంటే ఇక అంతకంటే దౌర్జన్యం ఇంకోటి లేదు. మరి ఇప్పటికైనా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హోంమంత్రి గారు ఒకరే కాబట్టి మరి ఈ లా అండ్ ఆర్డర్ మీద నిజంగా ఎవరన్నా దౌర్జన్యంగా ఏమైనా చేస్తే తప్పకుండా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే. దానికి మేము అందరం కూడా సహకరిస్తాము. కానీ అన్యాయంగా దౌర్జన్యంగా మరి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి బనాయించి ఇష్టానురాజ్యంగా చేయడము, ఏదైనా చిన్న మీటింగ్ పెట్టుకుంటే కూడా మొదలే అరెస్ట్ చేయడము, ఒక ధర్నాకాటి పోతే అరెస్ట్ చేయడము, ఎస్సీ కేసులు పెట్టడము, ఇది చాలా దారుణం. ఎవరినో సోషల్ మీడియాలలో ఒక చిన్న పోస్ట్ పెడితే కూడా మరి పోస్ట్ పెడితే కేసులు పెట్టారు, సరే ఓకే. మరి మీ సైడ్ నుంచి కూడా పోస్టులు పెడితే మరి మేము కంప్లైంట్ ఇస్తే కూడా చేయాలి కదా. దాని మీద ఎలాంటి దర్యాప్తు ఉండదు, దాన్ని పట్టించుకోరు. స్టేషన్లో పోతే పట్టించుకునే నాదులు ఉండే కనీసం కూర్చుండమని ఒక సీనియర్ నాయకుడు పోతే పోలీస్ స్టేషన్లలో పిలిచి కనీసం ఒక కుర్చీ కూడా వేసే పరిస్థితి లేదు. అలా నిలబడి గంటలు బయట నిలబెడుతూ తప్ప లోపలికి కూడా పిలుస్తలేరు. ఇది గతంలో కూడా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాము. మేము ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయలేదు, ఇలాంటి దుర్మార్గం పనులు చేయలేదు. మరి ఇది ప్రజాస్వామ్యము, ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రశ్నించే హక్కు ఉంటుంది. దాన్ని కాలరాసిన వాళ్ళు మరి ప్రజలు గమనిస్తున్నారు. మరి దీన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని, శివధర్ రెడ్డి గారిని కూడా మేము మరి కోరడం జరిగింది. వారికి కూడా దరఖాస్తు చేయడం జరిగింది. దీని మీద చర్య తీసుకోవాలి. మరి మామిళ్ళ అంజనేయులు ఒక సిన్సియర్ కార్యకర్త, మరి ఎవరితోటి కూడా సంబంధాలు పెట్టుకోలేదు. ఆయన కాంగ్రెస్ వాళ్ళతోటి అనవసరంగా మరి ఆయన మీద ఎస్సీ కేసు పెట్టడము, ఆంజనేయుల మీద దాన్ని విరమించుకోవాలి. ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా మరి బహిర్గతంగా బయటకు వచ్చి తప్పయింది, తప్పు చేశారని చెప్పి ప్రజల క్షమాపణ కూడా చేయాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మా ఎక్స్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి